audio jungle. ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఊళ్ళో రిటర్న్ వచ్చేస్తున్నారు. ఏం ట్రై చేసుకోవాలన్నా కూడా మా ఊరి కొద్దిగా మొరుటుతనంతో కాపాడుకుంటుంది. కానీ మా భూమిని కొద్దిగా మొరుటుతనంతో కాపాడుతున్నాం సార్. హైలీ పొలిటికల్ ప్రెజర్ ఉండదు సార్ మాకు. మొరుటుతనం అంటే ఏం చేస్తున్నారు? మేము ఎవరిని రానియకుండా సర్వేలు చేసుకోకుండా అది ఇది మా వాళ్ళు యూనిటీగా ఉన్నారు కాబట్టి ఇంత దూరం వస్తాం సార్. లేకపోతే మా భూములు ఇప్పటివరకు మాకు దక్కవు. మాది 1% కూడా ప్రాబ్లం లేదు సార్. పైడిపల్లి జీవో వచ్చి ఇదే చంద్రబాబు గారు ఇచ్చారు. ఇంకోటి ఏమంటే మేము ఇంత కొట్లాడేది రీజన్ ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత 30 ఏళ్ళుగా టీడీపీ తప్ప రాని ఆ ఊరు ఈరోజు ఇదే టీడీపీ గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు దాంట్లోంచి పొలాలు పీక్కోవాలని డిసైడ్ అయిపోయినాడు సార్. రిలయన్స్ వాళ్ళకి మద్దతు ఇచ్చి 130 ఏకర్స్ వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నాడు ఆల్రెడీ. మాకు ఏమనేది అసలు డీటెయిల్స్ ఏమనేది కూడా మాకు చెప్పకుండా మొన్న కూడా మీటింగ్లో మబ్బి పెట్టినాడు సార్. మీడియాను కూడా లోపల రానికుండా వాళ్ళకి మాట ఇచ్చి పంపించేసినాడు. ఎంత ప్రెజర్ పెడుతున్నాడు అంటే మా మీద అంత ప్రెజర్ పెడుతున్నాడు సార్. మాది వచ్చేసి 475 ఏకర్స్ సార్. అందులో 200 ఏకర్స్ వచ్చి మా అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకోటి 270 ఏకర్స్ వచ్చి సైట్ బ్లాకింగ్ బ్యాక్ సార్. ఆ సైట్ బ్లాకింగ్ బ్యాక్లో 5,000 ఫ్లాట్లు దగ్గర 16,000 మంది ఇబ్బంది పడతారు సార్ మా పంచాయతీలో. మా పంచాయతీ 24 ఓట్లు ఉండే పంచాయతీలో ఎంత జనాభా మీది పంచాయతీ? పంచాయతీ 24,812 ఓట్లు సార్. అది 35,000 రెండు నియోజకవర్గాలు కలిపి సార్. అది చంద్రగిరి తిరుపతి కలిపి. ఈరోజు ఆ ఫ్లాట్లు వాళ్ళు వచ్చి 16,000 మంది ఇబ్బంది పడతారు సార్. 22 వార్డులు, 6 ఎంపీటీసీలు, ఒక సర్పంచ్ సార్. మేము ఇన్ని ఏళ్ళుగా ఆ పార్టీకి అంత సేవ చేసి ఈరోజు అదే పార్టీ మమ్మల్ని దోచుకుని వెళ్ళిపోతాం సార్. మా వాళ్ళు కళ్ళు మూసుకొని పోయి వేసేసి వచ్చేవాళ్ళు. అలాంటిది అదే పార్టీ ఈరోజు ఇంత మోసం చేస్తుంటే మా వాళ్ళు ఊరికి చెప్పుకోవాలో. అట్లీస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసుల దగ్గర కలవాలంటే కూడా ఒక్కరు కూడా మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు సార్. నిర్దాక్షిణ్యంగా బయటదరం వేస్తున్నారు. ఇదే సిద్ధార్థ జైన్ దగ్గర పోతే వాళ్ళకి 6 ఎకరాలు ఎలా ఇచ్చావు మాకెందుకు ఇవ్వు అని అడిగితే ఆ ఇష్యూని ఎత్తొద్దని తలగొట్టుకొని బయట పంపించేసాడు సార్. ఎవరు? సిద్ధార్థ జైన్, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ గారు. ఆ విషయం మీరు ఎందుకు ఎత్తారు పదే అని తలకాయ ఉంచుకొని మమ్మల్ని బయట ధరవేస్తున్నారు సార్. 6 ఎకరాల 72 సెంట్లు వాళ్ళకి మాత్రం ఎలా ఇష్యూ చేస్తారు సార్? అదే ల్యాండ్, అందులో ఉండే ల్యాండ్ వాళ్ళకి మాత్రం పట్టా ఇచ్చేసి ఈరోజు సప్తగిరి కన్స్ట్రక్షన్ ఒక ఇది జాయింట్ డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. అపార్ట్మెంట్ ఇదే ఇక్కడ. ఇది మాత్రం మాది మాత్రం ఇల్లు ఉండేది సార్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్. తిరుపతి టౌన్కి ఎంత దూరం ఉండేది? అనుకునే ఉంటుందా? అవును సార్. ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ జేడీఏ కింద. పొలిటికల్ పీపుల్ అంతా చేరి ఇదే గవర్నమెంట్లో రోసయ్య గారు ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు ఆయన, బాపులకు సంబంధించిన వ్యక్తి. మేము దాన్ని బేస్ చేసుకొని పోవాలన్నా కూడా పైడిపల్లి జీవాన్ని బేస్ చేసుకొని పోవాలన్నా ఎక్కడ మేము చెప్పుకునేదానికి కూడా ఎవరు మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చామంటే మీరు తప్ప మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు సార్. ఏ జీవో అది? సార్ అది ఎలాగైనా సరే ఈ పొలిటికల్ ప్రెజర్ నుంచి మమ్మల్ని దూరం చేసి మాకు మాత్రం ఖచ్చితంగా ధర్మంగా మాకు పట్టాలు మాకు ఇచ్చేస్తే మా ల్యాండ్లు నమ్ముకోండి. మా వాళ్ళు రైతులు సార్. ఇప్పటికి కూడా మా వాళ్ళు ఇప్పటికి 50% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు సార్. దాన్నే నమ్ముకొని ఉన్నారు, దాన్ని అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. ఆ ఎంప్లాయీస్ వరకు ఇచ్చిన ఆ రోజు రైల్వే ఇచ్చినప్పుడు మాత్రం మాకు మీ ల్యాండ్లు ఓకే అని మాకు డబ్బు కట్టించారు. 14 లక్షలు అప్పట్లో కట్టించినారు. 143 ఉద్యోగాలు ఇచ్చినారు మాకు. అప్పుడు మాత్రం పనికొచ్చిన ల్యాండ్లు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వచ్చారు 82 83 రైల్వే తీసుకున్నప్పుడు మాత్రం మా భూములు ఓకే అయితేనే కదా సార్ మాకు అమౌంట్ అంతా కట్టిస్తారు. లేదంటే ఆ రోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. బట్ ఈరోజు మాత్రం మీది పనికిరాదు, మాకు సంబంధించింది అది, మీకు ఎక్కడున్నాయి ల్యాండ్ పుల్లింగ్ మేము చేస్తాము అని అంతవరకు చెప్పి ఎంత చేస్తాము ఏం చేస్తామని అని కూడా చెప్పకుండా ఏదైనా మనం ఏదైనా చేస్తే పొలిటికల్ ప్రెషర్ చెప్పి వేరే వాళ్ళని రానియకుండా మేము ఎవరైనా పోతే ఇలాంటి పెద్దలు చాలామంది 16 మందికి కొట్లాడతాను 40 సంవత్సరాలుగా కోర్టుకు సార్. వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోతూ ఉన్నాయి కానీ మాకు జవాబు చెప్పే దిక్కు లేదు. ఒక్కొక్కసారి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంట్లోకి రానిరు, ఆఫీసులోకి రానిరు. వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంట్లోకి పోవాలంటే కూడా మాకేం తెలుసు అంటారు. ఎమ్మెల్యేని అడిగితే మా ఎమ్మెల్యే అయితే ఇప్పుడుండే ఎమ్మెల్యేని పోయి అడిగితే నాకేం చెప్పొద్దండి మీరు ఏదైనా ఉంటే పైకి చెప్పండి అంటాడు. ఇదే లోకేష్ బాబు చెప్పినాడు. ఎమ్మెల్యే గారు ఎవరు? సుగుణమ్మ గారు. మాట్లాడతానని ఆయన వాళ్ళ హస్బెండ్ బతుకున్నప్పుడు చెప్పినాడు. ఆవిడ ఎమ్మెల్యే కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ. అవును సార్. ఆయన హస్బెండ్ బతుకునేటప్పుడు చెప్పాడు ఈరోజు ఈయన దగ్గరకు పోతే నాకేం తెలియదు అనేస్తుంది. అంతే ఆయన లోకేష్
లోకేష్ బాబు మీకు వచ్చేస్తాయి, నాన్నగారు వస్తాడు, మీటింగ్ పెట్టాడు గెలిచిన తర్వాత, వచ్చి నాన్నగారు వస్తారు, మీకు అన్నీ వస్తాయి, అన్నీ చేసేస్తాడని చెప్పి ఈరోజు లోకేష్ జాబ్ తెచ్చుకున్నాడు, కానీ మాకు పట్టాలు తెచ్చలేదు ఇంతవరకు. ఇంత ప్రెజర్లో కూడా మమ్మల్ని ఎందుకు సార్ ఆ మార్గం ఇబ్బంది పెట్టేస్తాడు చంద్రబాబు? ఏం చేసినాం సార్? మాకు అట్లీస్ట్ రీజన్ అన్నా చెప్పాలి కదా సార్, ఏం చేస్తున్నాము? నేను ఆర్థిక నగరి అంటే చుట్టూ ఇటుపక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అటుపక్క కాలేజెస్, అటుపక్క తిరుపతి, ఇటుపక్క కొద్దిగా డెవలప్మెంట్ అయిన రేణుగుంట, మిడిల్లో ఉండే ల్యాండ్ని అలా ఎకనామికల్ జోన్గా ప్రకటిస్తే మేము అగ్రికల్చర్ చేసుకునే సార్. అగ్రికల్చర్ 100% అగ్రికల్చర్ మాకు అదే భుక్తి. ఆ 143 ఉద్యోగాలు ఉండే ఇల్లులు తప్ప మాది ఈరోజు 1170 ఇల్లులు ఉన్నాయి. బట్ దాంట్లో ఉద్యోగాలు 143 అంటే మిగతా వాళ్ళంతా సేద్యం చేసుకునేది, పశువులు కాసుకునేది, పాలు అమ్ముకునేది. ఇప్పటికి కూడా మేము వాటిలో బతుకుతున్నాం సార్. ఊరు ఒకప్పుడు 300 ఇళ్ళు సార్, ఈరోజు పెరిగిపోయింది. వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళందరూ ఆ భూములు తీసుకొని మీకేమి ఇస్తారంటున్నారు? మాకైతే ఇంత చెప్పట్లేదు సార్. మా క్లారిటీ చెప్పుంటే మేము ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటాం సార్. మాకు అసలు ఏమి క్లారిటీ ఇవ్వట్లేదు సార్. అగ్రికల్చర్ అయిందా? స్టేట్మెంట్ ఇమ్మన్నా రీసెంట్. పంట బండేసిన తర్వాత వస్తారు సార్, సర్వే చేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ వదులుతారు. ఈ మధ్య 6 నెలలుగా డైలీ పేపర్లో సెట్టిపల్లి ఏం చేస్తాడో తెలియట్లేదు. సర్వేయర్లు వస్తారు, వెళ్ళిపోతారు, సర్వేయర్లు వస్తానే వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న ఇచ్చినాడు సార్. యాక్చువల్గా మొన్న ఎందుకంటే మేము మీ దగ్గరికి తీసుకెళ్తున్నాం ఒక న్యూస్ పోయినందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు. సెట్టిపల్లి గట్టిమేలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎవరు ఇచ్చారు? ఇంకా ఆయన్ని చెప్పకుండా పోతే ఆంధ్రజ్యోతిలో ఎలా వేస్తారు సార్? క్లారిటీగా ఇచ్చినారు, మీకు ఇమ్మీడియట్గా 3 డేస్లో రెవెన్యూ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను ఇమ్మీడియట్గా సెటిల్ చేస్తానని. ఇది మన బోత్ హాస్పిటల్ డైరెక్టర్ గారు హరిప్రసాద్ సార్ గారు వచ్చిన తర్వాత వెంటనే 2 డేస్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఇమ్మీడియట్గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 3 రోజుల్లో నేను క్లియర్ చేస్తానని. ఏం క్లియర్ చేస్తాడో ఏం చెప్పట్లేదు సార్. ఇంకేమైనా మాట్లాడతా? కూర్చోండి, పర్లేదు. రా ఇవే కదా ఉన్నాడు, సంగమం వస్తున్నాడు. వెళ్తాను సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.